శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్వం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తదో జయముధీరయతి సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. ఈరోజు 20వ అధ్యాయం వైశాఖ మాసంలో 20వ దినముగా పరిక్రమణించి ఈ యొక్క వృత్తాంతాన్ని తెలుసుకోబోతున్నాం. నారద మహర్షి అంబిరస్ మహారాజుతో వైశాఖ మహాత్ముని ఇట్లా వివరించసాగాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజ వినుము. శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ వ్రతమును దాని మహిమను వెల్లడించి మరొక కథను చెప్పుచున్ను వినుము. పూర్వం పాంచాల దేశమున పురోయేసుడనే రాజు కలడని. అతడు పుణ్యశీలుడు, మహారాజ పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను. అతడు ధర్మికుడు, మహావీరుడు. తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించి పూర్వజన్మ దోషమ చేతన కొంతకాలమునకు సంపదను కోల్పోయి వాని అశ్వములు గజములు మునిగిన బలము నశించును. వాని రాజ్యమును కరువు ఏర్పడును. ఈ విధంగా వాని రాజ్యం కోసం బలహీనమై గజం మింగిన వెలం పండు వలె సారవీనుడయ్యాడు. వాను బలహీనతకు వాని శత్రువులందరూ కలిసి దండేస్తూ వచ్చారు. యుద్ధములో ఓడిన రాజు భార్యగా శిఖినితో కలిసి సర్వతో గృహంలో దాక్కొని ఏబడి 3 సంవత్సరాల కాలం గడిపును. ఆ రోజు తనలో ఎట్లా విచారించును. నేను ఉత్తమ వంశమును జన్మించి తిని, మంచి పనులు చేసి తిని, పెద్దలను గౌరవించి తిని, జ్ఞానవంతుడును, దయభక్తి ఇంద్రియం జయం గలవాడును. నా వలనే సద్గుణవంతులు. నేనేమి పాపం చేసి తినో నాకెట్టి కష్టములు కలిగినవని, నేనెట్లా అడవిలో ఎంతకాలం ఉండవలనని కదా అని విచారించి తన గురువులకి యజుడు, ఉపయజువులు గురువులను తలుచుకును. సర్వజ్ఞైన వారిద్దరూ రాజ్యాన్ని స్మరించగానే వారి వద్దకు వచ్చారు. రాజు వారిని ఉద్దేశించి నమస్కరించి యథాశక్తి ఉపచారములు చేసును. వారిని సుఖహీనులుగా ఉంచి దీనుడై వారి పాదముల పడి నాకెట్టి స్థితి ఎలా వచ్చినది, నాకు తరుణోపాయం చెప్పడమని వారిని ప్రార్థించును. వారు రాజును లేవదీసి కూర్చుని పెట్టి, రాజా, చెప్పే మాటలు విన్ను. నేను మనోహర విచారంతో గ్రహించును. క్షణకాలం ధ్యానమగ్నుడై ఇట్లా అనును. రాజా, నీ దుఃఖం కారణం వినుము. నీవు గత 10 జన్మలో కార్యం కలిగిన కిరాతకుడు. నీ యందు ధర్మవృత్తి కొంచెమైనను లేదు. సద్గుణుడు లేనివాడై లేవు. శ్రీహరిని నమస్కరింపలేదు, శ్రీహరిని కీర్తింపలేదు, శ్రీహరి కథలు వినలేదు. గత జన్మున నీవే సవ్యపరివతము కిరాతకుడవై ఉండేవు. అందరిని బాధించి బాటసారులకు దోచుకొనుచు వింధ్యమైన జీవితం గడుపుచుంటివి. నీవు గౌడదేశమును మున్నిన వారిని భయంకరుడైన ఇంటిని ఇట్లా 5 సంవత్సరాలు గడిచితివి. బాలులను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానం లేదు. నీకు జన్మనందున సంతానం లేకపోవడం వలన నీ పూర్వకర్మ కారణము. నీ భార్య తప్ప నీకెవరు అప్పుడు లేకుండురు. అందరును పీడించుట చేతను, దానమున్న లేకపోవడం చేతను నీవు దరిద్రుడవై నుండివి. అప్పుడు అందరిను భయపెట్టుచు నీకిప్పుడు ఈ భయం కలుగును. ఇతరులను నిర్దయంగా పీడించుతువు. ఇప్పుడు నీ రాజ్యం శత్రువుల అధీనమైనది. ఇన్ని పాపముల చేతను నీవు రాజకులంలో పుట్టుటకు కారణం వినుము. నీవు గౌడదేశమును అడవిలో కిరాతకుడివై గత జనములో నుండగా ధనవంతులారి యుద్ధలో వైశ్యులు, కర్షకులము డనిముని నీవున్న అడవిలో ప్రయాణించుచుండగా వారి దారిలో అడ్డగించి బాణం ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. 2వ వైశ్యుని చంపబోతువు. అతడు భయపడి ధనము పదరింటి దాని ప్రాణరక్షణపై పోవును. కర్షకుడు ముని అని నీకు భయపడ ఆ అడవిలో పరుగెత్తును. ఉండుట దప్పి కలిసి మూర్ఛనెట్లు. నీవును కర్షకునికి సమీపించి వాను మొగంపై నీటి చల్లి ఆకులతో వారికి విసనగరలాగా విసిరిపెట్టి సేత తీర్చుదువు. అతడు తేరుకున్న తర్వాత నీవు ముని, నీకు నా వలన ఎటువంటి భయం లేదు.
నీవు నిర్ధనుడువు. నిన్ను చంపేయడం వచ్చినా కానీ పారిపోయిన వైశ్యుడు ధనమెక్కడ దాచాడో చెప్పుము, విను విడచేతును, చెప్పుమని నిన్ను చంపెదను అని వానికి బెదిరించును. ఆ మునివు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను. అప్పుడు నీవు ఆమెకు అడవి నుండి బయటికి వైపు పోయే మార్గం చెప్పు దగ్గరికి ఉన్న నిర్మల జలమును కరతల తటాకమును చూసి నీటిని తాగి మరింత సేద తొమ్మి రాజుభట్లు నాకు కావచ్చును, కావున నేను నీ వెంట వచ్చి మార్గమును చూపజాలనని చెప్పి తిను. ఈ ఆకులతో విసనకొరుచు చల్లని గాలి నీచలను చావు మొదలైన ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాక్కుంటేవు. నీవు పాపాత్ముడైనను వైశ్యులకు ధనము నిచటును తెలుసుకున్నటకై ఆ మునుని సేవలు చేయటం వలన వాని అడవి నుండి పోయే మార్గాన్ని జలాశయ మార్గం చెప్పటం వలన ఆ కాలంలో వైశాఖ మాసమగుడిచే నీవు తెలియక చేసినను స్వార్థంతో చేసినను మునికి చేసే వ్రత ఫలించినది. ఆ పుణ్యములకు నీవు రాజవంశంగా జన్మించితువు. నీవు నీ రాజ్యం పూర్వం సంపదలతో వైభవంతో కావాలని అనుకున్నది వైశాఖ వ్రతం చేయము. ఇది వైశాఖ మాసం. నీవు వైశాఖ శుద్ధ తదియనాడు అంటే అక్షయ తృతీయ నాడు ఒకసారి ఆయనను ఆవును దూడతో పాటు దానమిచ్చడంతో నీ కష్టములు తీరునని, గొడిగినిచ్చిన నీకు రాజ్యము చేకూరునని, ప్రీత్యకాలం స్నానం చేసి ఆ ప్రాణులకి అందరికీ సుఖములు కలిగింపుము. నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును అనుసరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలు విని యథాశక్తి దానములు చేయుచు లోకములని నీకు వశమగును. నీకు శ్రీహరి సాక్షాత్కరించినని వారిని లోకములని నీకు వశమగులని శ్రీహరిని సాక్షాత్కరించి అని వాని రూపమును రాజుకు వైశాఖ వ్రత విధానం చెప్పి తను నివాసమునకు మరలిపోవును. రాజు పురోహితుడు చెప్పినట్లుగా వైశాఖ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించుచు యథాశక్తిగా దానం చేసిన వైశాఖ వ్రత ప్రభావం ఆ రాజు బంధువులందరూ మరల వద్దకు వచ్చిదురు. వారందరిలో కలిసి ఆ రాజు తన పట్టణంపై పాంచాలములు వద్దకు వచ్చిదురు. వారందరూ కలిసి ఆ రాజు తన పట్టణంపై పాంచపురానికి పోవును. శ్రీహరి దయవలన వాని శత్రులు పరాజితులై నగరం విడిచిపోవుదురు. రాజా అనాయాసంగా తన రాజ్యం తిరిగి పోగొట్టుకున్న సంపదలు అధికంగా సర్వసంపదలు పొందును. వైశాఖ వ్రతం వలన సర్వము సంతృప్తిమై తాని రాజ్యం సుఖశాంతులు ఆనంద పూర్ణముగా నుండును. వానికి దుష్టి కీర్తి, దుష్టకేతువు, దుష్టమ్యుడు, విజయుడు, చిత్రకేతుడు అనే 5 పుత్రులు కుమారులు జన్మించి సామర్థ్యం కలిగి ప్రజానందం వైశాఖ వ్రత మయముల వల్ల రాజు యుక్తుడై ఉండును. రాజవైభవం సంతానం ఎరిగిన భక్తి శ్రద్ధలతో వైశాఖము వ్రతమును అనుసరించి యథాశక్తి దాన ధర్మాలు చేయుచుండును. ఆ రాజును గల నిశ్చల భక్తికి సంతతించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ అంటే అక్షయ తృతీయ నాడు ఆ రాజును ప్రత్యక్షమయ్యను. చతుర్భావములైన చంకచక్ర గదాధరి అయిన ధరించి పీతాంబరధరుడైన వనమాలి విభూషితైన లక్ష్మీదేవితో గరుడు పరివారముతో ప్రత్యక్షమై పరమాత్మయుగు అచ్యుతునికి చూసి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించును. కనులు తెరిచి ఆనందశుద్ధుడై వల్లి గగులించును. శరీరంలో గద్గస్వరంతో శ్రీహరిని చూసి భక్తితో ఆనందశుద్ధుడై శ్రీహరి ఎట్లా స్తోత్రించును అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పిన నారద మహర్షి అంబరీషుతో పలుకును. ఇది వైశాఖ వ్రత మహత్యంలో 20వ దినం 20వ కథ సంపూర్ణం. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామిప్రదాయ శ్రీగిరీశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.